ఇర్మియా 21వ అధ్యాయం 11 నుండి 14 వరకు ధ్యానించుకుందాం. బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యోధారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే. ఏంటి ఆజ్ఞ? యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, ఇది ఆజ్ఞ. గత వారంలో సిద్కియా మీదకి రాబోయే ఆపదలన్నింటినీ, విపత్తుని అంతటినీ కూడా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు యోధా వారికి దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యెహోవా మాట వినుడి. కాబట్టి దేవుని మాట వినటం మంచిదా, వినకపోవటం మంచిదా? ఎవరు ధన్యులు? యెహోవా మాట వినేవారు. ఈ ప్రవచన వాక్యం చదువువాడు, విని దాన్ని గాయకొనేవారు. దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదండి. దేవుని వాక్యాన్ని వినని వారంతా కూడా, విని పాటించిన వారంతా కూడా నాశనం అయిపోతారు కదా. దేవుని వాక్యం, కొత్త నిబంధనలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతాడు. పాత నిబంధనలు ఎవరి ద్వారా మాట్లాడాడు? నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇర్మియా ప్రవక్త, యెహోవా ప్రవక్త. ఈయన నిజమైన ప్రవక్త. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల్ని ఈయన ఏం చేస్తున్నాడు? వారు నిజమైన. ఇలాంటి వారి మాటలు వినకపోతే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అందుకనే మొదటి నుంచి కూడా ఆదాము అవ్వలను మనం చూసుకున్నప్పుడు కూడా దేవుని మాట విన్నారు. ఏమన్నారు? ఆ చెట్టు దగ్గరికి పోవద్దు. చెప్పు, తెలియదు నీకు? ఆ చెట్టు దగ్గరికి పోవద్దు, దాని పండు తినవద్దు, తినమని నిత్యముగా వచ్చేదిరా సచ్చేదిరా? సచ్చేది లేదు, వచ్చేది చచ్చిపోరు. చచ్చిన వాళ్ళు ఇంకెక్కడికి వస్తారు? కాబట్టి దేవుని మాటను ఉల్లంఘించాడు. మొదటి నుంచి కూడా దేవుని మాట ఎంతో విలువైనది. సో కాబట్టి దేవుని మాట తప్పకుండా వినేవారంగా ఉండాలి. కనుక మొదటి నుంచి కూడా ఆ విధంగా వినలేదు. ఆదామవులకి కూడా మాటే చెప్పాడు, దేవుని మాటే చెప్పాడు. అయితే అప్పుడు దేవుడు వారికి కనపడ్డాడు. ఎందుకంటే వారు పరిశుద్ధులు. సృష్టింపబడినప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు పవిత్రంగానే ఉన్నారు. ఎప్పుడైతే పాపము చేశారో అప్పటి నుంచి అదృష్టి అయిపోయాడు. వారికి తీర్పు తెచ్చాడు. అది ఇప్పుడు దేవుడు కనబడాలంటే ఎట్లా? ఇప్పుడు కనబడ్డాడు. ఎప్పుడు చూస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో విశ్వసించిన వారంతా కూడా చూస్తారు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూస్తారు. ఈ నిరీక్షణ కలిగిన వారంతా ఏం చేస్తారంట? తాము పవిత్రపరుచుకుంటారు, పవిత్ర జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. ఓకే, పవిత్ర జీవితం అంటే ఏంటి? దేవుని మాట విని దాన్ని చేయటమే. ప్రవర్తన విషయంలో కానీ, దేవుని సేవ విషయంలో కానీ చేయాలి. చాలామంది వింటాం కానీ కొంత తప్పిపోతూ ఉంటాం. అయితే అందరూ అలా చేస్తారని కాదు. ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా మనం వెంటనే పశ్చాత్తాపడి ఏం చేయాలి? సరి చేసుకునే రీతిగా ఉండాలి. ఎందుకంటే దేవుని శిక్షా విధిలోకి రాకుండా ఉండాలి. కొత్త నిబంధనలో కృపాకాలం కాబట్టి ప్రతి ఆదివారంన మనకి కృపను విస్తరింప చేయటానికి, మన బలహీనతలన్నింటినీ కూడా క్షమించడానికి, పవిత్రపరచడానికి బల నియమాన్ని కూడా మనకి ఇచ్చాడు కదా. బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా రావాలంటే పవిత్రమైన హృదయంతో రావాలి. ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది కడుగుబడి రావాలి. ఓకే, ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని మాట వినం. ఆజ్ఞను పాటించమంటే పాటించం, ఆరాధన చేయమంటే చెయ్యం, వాక్యం చదవమంటే చదవం, దేవుని మందిరానికి రమ్మంటే రాము. ఎవరు చెప్పారు దేవుని మందిరానికి రమ్మని? రాజంకులు చెప్పాడా? దేవుడు చెప్పాడు కదా. నేను కూడా దేని బట్టి వస్తున్నాను? దేవుని మాటను బట్టి. నాకు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా ధ్యానిస్తున్నాం. ఇది
సిద్ధపడి కాదు, అంటే నాతో కూడా దేవుడు మాట్లాడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చి కూర్చున్నాము, నా కళ్ళు తెరుస్తాడు. దాంట్లో ఏమున్నది అనేది నా మైండ్ తెరవాలి. మైండ్ అంటే ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్లో. మనోనేత్రం అంటే మనసు యొక్క నేత్రం తెరవబడితేనే లేఖనం అర్థమవుతుంది. అర్థమైందా? ఏమాత్రం మన మానవ బుద్ధితో అర్థం చేసుకున్నామా అది తప్పుటడుగా అవుతుంది. అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక యెహోవా మాట వినాలా వినవద్దా? ఏ విషయంలో వినాలి? నాకు నచ్చితేనా? కొంతమంది అన్నీ ఈ లోక విషయాల్లో క్షేమస్థితి కలిగినప్పుడు వినరు. ఇప్పుడే ఒక బ్రదర్తో మాట్లాడాను. సమస్యలు బ్రదర్, సమస్యలు అంకుల్, సమస్య అంకుల్. చూసావా, మొన్నటి వరకు మంచిగా ఉన్నావు కదా, అది పెళ్ళయింది. మధ్యన పెళ్ళయిన తర్వాత ఏమొచ్చింది? మా దిలీప్ బాగా తెలుసు కదా, పెళ్ళయిన తర్వాత ఏమైంది? శ్రమలు స్టార్ట్ అయింది. అయితే మంచిగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్నావా? దేవుని కట్టడలు నేర్చుకున్నావా కదా? ఇవి నేర్చుకో. కాబట్టి దేవుని కట్టడలే దేవుని చెప్తాను. అదేనా? ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, బాప్తిసం కూడా కట్టడి, దేవుని మందిరంలో సేవ పద్ధతి కూడా కట్టడి, బల్ల మధ్యలో ఎందుకు పెట్టాలి, ఆరాధన, ఇవన్నీ కట్టడి. సో ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. నడిపించే నాయకుడికి లేక పాస్టర్ లేక సేవకుడికి కూడా ఏముండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళకి సరిగా తెలియకపోతే వారిని ఏమంటాడంటే, అక్రమం చేయవర్లారు మీరెవరో చెప్పింది ఇది. మోషే ద్వారా ఇచ్చిన కట్టడలు ఎందుకు ఇచ్చాడండి? మోషే ద్వారా ఇచ్చినవన్నీ కట్టడలు, ఆజ్ఞతో కూడిన కట్టడలు. సేవా విషయంలో ఇచ్చాడు, బలులు అర్పించే విషయంలో ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకుని యేసుప్రభు లోకానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చి బలయ్యాడు. మనందరి పాపాన్ని పరిహారం చేశాడు. మనం జంతు బలులు అర్పించకుండా ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని మనల్ని ఏర్పరచుకున్నాం. కాబట్టి సేవా విధానం కూడా సరిగ్గా చేయాలి. ఆనాడు దేవుని మాట వెనుక యోనా ఏం చేశాడు? తర్షీషుకి వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏమయ్యాడు? దేవుడు నెగ్గాడా, ఆయన నెగ్గాడా? అర్థమైందా? నేను చచ్చిపోతాను కానీ అక్కడికి వెళ్ళాను. సముద్రంలో పడేయండి. సముద్రం మరణం తప్పించుట జీవన్ మరణములు యెహోవా వశం. మన ఇష్టం వచ్చి చచ్చిపోవాలంటే ఎక్కడికి వెళ్ళినా లాక్కుని వస్తుంది. ఓకే, అద్భుతం కదా అది చేసి. కాబట్టి ఈవెన్ మనల్ని చనిపోయి సమాధి చేయబడినప్పటికీ కూడా మన దేహాన్ని తిరిగి ఏం చేస్తున్నాడు? ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్, ఇటర్నల్ లైఫ్ కదా. నిత్య జీవము పొందే ఆ దేహాన్ని మనకి ఇచ్చేస్తాడు. సో అది నిత్య మహిమ కలిగిన దేహాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సో అందుకనే దేవుని వాక్యం ఏదో వింటున్నాం, చదువుతున్నాం అనేది కాదు. అందుకనే మీకు అలవాటు చేసేది ఏంటంటే, విన్నప్పుడు ప్రతి మీటింగ్లో వాక్యం చెప్పబడుతుంది, బైబిల్ పఠనంగానే చెప్పబడుతుంది. ఇక్కడక్కడంటే ఆ మెసేజ్లు ఈ రోజుల్లో పని చేయట్లేదు. ఇప్పటికీ అవే ఫాలో అవుతున్నారు. అది ఎక్కడ పని చేయట్లేదు. మీరు నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న సంగతులు ఏంటో నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు చదువుకున్నప్పుడు మీకు సరిగా అర్థం కావట్లేదు. కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే రిఫరెన్సులు చూసి ఇక్కడక్కడ చూస్తారు. సో అది కూడా ఇంకా అంత పర్వాలేదు, ఏదో నడుస్తుంది కానీ అంతగా ఉపయోగం ఉండదు. అయితే ఈ లేఖనాలను మనం తెలుసుకుని సరిగా అర్థం చేసుకుని ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇలా ధ్యానిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? ఒకే ఒక మాట. దేవుడు ఏమని ఆజ్ఞిస్తున్నాడు? యెహోవా మాట వినకపోతే ఏమవుతుంది? మనం వినకపోతే ఏమవుతుంది కదా. దేవుని వాక్యం ఏంటో తెలుసా మనకి? వాక్యమే సత్యం, సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. నీతి విషయంలో స్వతంత్రులుగా చేస్తుంది, పాపం విషయంలో కాదు. అంటే పాపం నుంచి విడిపించేది.
మెచ్యూరిటీ లేక మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఆత్మీయ పరిపక్వత, గ్రహింపు యొక్క పరిపక్వత, వాక్యాన్ని సరిగా గ్రహించగా పొరపాట్లు చేస్తాం. అంటే ఎల్లప్పుడూ ఇక్కడ అబద్ధం ఆడే, ఆ పాపం చేశాడు, అది చేశాడు, అది మాత్రమే కాదండి. ఓకే, ఇది కూడా ఆత్మీయ పాపాలు మనం ఎక్కువ చేస్తాం. దేవుని మందిరానికి రాకపోవటం, వాక్యం అంటే శ్రద్ధ లేకపోవటం. అందుకనే మీకు నేర్పించేది ఏంటంటే, అది ఏమి నేర్చుకున్నారో ఆ తలంపులను తిరిగి మీరేం చేయాలి, ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే ఆ వాక్యము, ఆ తలంపులు మన హృదయంలో ఫిక్స్ అవుతుంది. సో అలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ పోయిన వారం ఏమో సిద్కియాకి తీర్పు ఎలా వస్తుందనే విషయాలన్నీ కూడా మనం చూపించాం. ఆయన వినలేదు. వినకపోతే ఏమైందండి? ఆయన వినలేదు. వినకపోతే ఏమైంది? ఆయన్ని దేవుడు ఆయన మీద ప్రకటించిన తీర్పులన్నీ కూడా వారి మీదకి వచ్చినాయి. తర్వాత ఇప్పుడు దావీదు వంశస్థులారా, యూదా ఎవరి గ్రూప్ అండి? దావీదు వంశం. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తెచ్చు. వీళ్ళు ఏం చేయాలంటే న్యాయము, ఈ విషయాలు దేంట్లో తప్పిపోతున్నారంటే న్యాయముగా తీర్పు తీర్చాలి. ఎవరైనా ఒకరు వచ్చారనుకో, వాళ్ళకి ఏం చేయాలండి? న్యాయముగా. సొలొమోను ఎలా తీర్పు తీర్చాడు? ఫస్ట్ చేసిన సేవ ఏంటండి? ఆయన తీర్పు, న్యాయముగా తీర్పు. ఇద్దరు స్త్రీలు ఒక పిల్లవాడిని తీసుకొస్తే ఏం చేశాడు? న్యాయముగా, జడ్జిమెంట్ విత్ జస్టిస్. ఓకే, అలా తీర్చాడు. దేవుడు కోరుకునేది అంతే. ఓకే అండి, పాపిని శిక్షించాలి, నీతిమంతుడిని రక్షించాలి. ఇప్పుడు యేసు ప్రభులో పాపిని రక్షించాలి, నీతిమంతుడిగా చేయాలి. పాపిని రక్షించి ఎలా చేయాలి? నీతిమంతుడిని శిక్షించాలి. అప్పుడు పాపికి, అప్పుడు నీతిమంతుడు పాపం చేయకుండా ఉండాలి. ఇశ్రాయేలు అందరూ కూడా నీతిమంతులే కదా, విమోచింపడ్డారు కదా, దేవుని ఎరిగిన వారు కదా, దేవుని ఎరిగిన వారు. కాబట్టి వారు తప్పు చేస్తే ఏమవుతుంది? శిక్ష. ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతుంది? ఇప్పుడు కూడా మనం నీతిమంతులుగా తీర్చిబడి క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా తప్పులు చేస్తే ఏం చేయాలి? ఒప్పుకొని, లేకపోతే ఏమవుతుంది? శిక్షిస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి న్యాయముగా, మొదటి పాయింట్ ఏంటి? న్యాయముగా. ఇప్పుడు ఎవరికి తీర్పు తీర్చాలి మనం? చెప్పండి చూద్దాం. ఎవరికి తీర్పు తీర్చాలి? ఇప్పుడు నువ్వే అన్యాయం చేస్తుంటే నీకు ఎవరు తీర్పు తీర్చాలి? భయపడలేదు చూడండి, నువ్వే తీర్పు, నీకే తీర్పు. చూడండి అమ్మా, నీకు నీవే తీర్పు తీర్చుకో. ఫస్ట్ బలలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? నీవు న్యాయస్తుడివా అన్యాయస్తుడివా? దేవుని ఎదుట కానీ, మనుషుల ఎదుట కానీ, సంఘములో కానీ, ఎక్కడైనా సరే నీలో నాలో ఏమన్నా అన్యాయ క్రియలు ఉన్నాయో ఏం చేయాలి? నిన్ను నీవే తీర్పు తీర్చుకునేవాళ్ళు తీర్పులోనికి రాకపోదు. 1 Corinthians 11 అధ్యాయంలో ఉంటుంది. ఓకే, తర్వాత ఏముందండి? దోచుకొనబడిన వానిని బాధ పెట్టి వాని చేతిలో నుండి విడిపించు. ఎందుకంటే దోచుకొనబడిన వానిని బాధ పెట్టి వాని చేతిలో ఏం చేయాలి? మన ముందే ఒక రకంగా చూసినట్లయితే సాతాను మనల్ని అందరినీ దోచుకున్నాడు. అయితే యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనల్ని అందరినీ విడిపించడం. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న మనల్ని సాతాను నుంచి దోచుకున్న వాడి నుంచి ఏం చేశాడు? విడిపించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు కూడా అపహరింపలేరు. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఏమంటాడు? 49:15లో, ఇదిగో నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను, కాబట్టి నోబడీ కెన్ స్నాచ్ ఫ్రమ్ మై హ్యాండ్. ఓకే అండి. అయితే మనము యేసుప్రభు హస్తాల్లో భద్రంగా ఉన్న మనము ఎవరైనా ఇతరులు దోచుకొని పడుతుంటే ఏం చేయాలి? వారిని
భౌతిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ కదా. తర్వాత మనమే దోచుకోకూడదు. పౌలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. మీది నాకు అవసరం లేదు, మీరే నాకు కావాలంట. సో ఈనాడు దోచుకోవడం కాదు కదా. బాధలో ఉన్న వారికి ఏం చేయాలండి? ఓదార్పు మాటలు చెప్తే అవుతుందా? మీరు చెప్తారు మాటలు. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ తీసుకొస్తే ఏం చేయాలి? మేము క్రియాపూర్వకంగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. దానికి ఎంత కష్టమైనా కావచ్చు. ఓకేనా? పుట్టి మాటలు చెప్పడం సరే బాగానే ఉంటుంది. ఓకే, అది గర్భిణీ స్త్రీకి చెప్తారు అన్నమాట. అమ్మ పర్వాలేదు, ఓర్చుకో. ఆమె ఎవరి మాట వింటుంది? 2-3 పిల్లలు కన్న తల్లి అయితే కొద్దిగా వింటుంది. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది కదా. నువ్వు వెళ్ళి చెప్తావు అందుకు, పోనండి, నా బాధలు నీకు వస్తే తెలుస్తుంది. అర్థమైందా? అది మనమంతా ఏం చేస్తామండి? నోటి మాటతో చదివిస్తాం మనం. అట్లా మీరందరూ అట్లా కాదు. అయితే మన ప్రార్థన కూడా ఎలా చేయాలంటే ఆ సమస్య మనం అట్లా చేస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆలకిస్తున్నాడు. అయితే ఆ పరిస్థితులు గుండా పరీక్ష పరిశోధన గుండా వెళ్తున్న వారు ఆత్మీయ విషయాల్లో సరిదిద్దుకోవాలి. సంఘం ప్రార్థన చేసినప్పటికీ కూడా మనం దిద్దుకోవాల్సిన ఏం చేయాలి? మనం ఒకవేళ దేవుడే ఆ శ్రమను నీకు అనుమతించాడు అనుకో. ఎందుకు అనుమతించాడు? నిన్ను క్రమబద్ధీకరించడానికి, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి, దైవికమైన విషయాల్లోకి తీసుకురావడానికి. హన్నాకి ఎందుకు వచ్చిందండి శ్రమ? ఎందుకు వచ్చింది దుఃఖం? పెన్నెన్న ఏం చేసింది? సవతి బాధ పెట్టింది, హేళన చేసింది. నాకు పిల్లల్ని. హాగర్కి షారాకి ఎందుకు గొడవలు వచ్చినాయి? ఈ హాగర్ గర్భవతి అయిన వెంటనే ఏమైంది? యజమానురాలై ఫీల్ అయిపోయింది. ఆమె దాసిగా చిన్న చూపు చూసినట్టుగా చూసింది. ఆమె తట్టుకుంటుందా? తట్టుకోలేదు. ఎందుకు తట్టుకోలేదు? స్త్రీలు తట్టుకోవాలి, పురుషుడు కూడా తట్టుకోవాలి. పురుషుడు స్త్రీ అని లేదు. యేసుక్రీస్తులో అందరం కూడా ఆత్మీయ స్వభావం కలిగి ఉండాలి. తట్టుకునే శక్తి అట్లా ఈర్ష్యలోకి వెళ్ళదు. సో కాబట్టి దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుండి మనం ఏం చేయాలి? పాత నిబంధనలో కూడా ఈ భౌతికమైన విషయాలు, గాడిదను దోచుకోవడం, ఎద్దును దోచుకోవడం, పరాయి వాళ్ళని దోచుకోవడం, ఇది చేయటం ఉన్నాయి కదా. వెంటనే ఏం చేయాలంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి, కనబడుతుంది. అలా చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా మన మోషే కూడా ఏం చేసేవాడు? తీర్పు తీర్చేవాడు. సో అలాగే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అలాగూ చేయని ఎడల మీ దుష్క్రియలను బట్టి నా క్రోధం అగ్ని వలె ఇలా చేయాలి. ఎలా చేయాలి చెప్పండి చూద్దాం. మొట్టమొదటిగా యెహోవా మాట వినాలి. అదద్దా ఏంట మాట? అనుదినము న్యాయముగా తీర్పు ఎవరికి తీర్చాలి? ముందు నీకు తీర్చుకొని తర్వాత ఇతరులకు. అలాంటి సమస్యలలో ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకుంటే. రెండవది, ఒకరికి అన్యాయం కూడా చేయరు. మూడవది, దోచుకునబడిన వాడిని బాధ పెట్టి వాని చేతిలో నుండి ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయకూడదు? బాధ పెట్టుకోకూడదు, ఒకరినొకరు దోచుకోకూడదు. ఒకవేళ మిగిలిన వారు ఏం చేయాలండి? అటువంటి వారిని విడిపించాలి. ఓకేనా? ఈయన వెళ్ళాడు. ఎవరు? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు ఏం చేస్తున్నారండి? ఈయన వెళ్ళి ఒకడిని ఏం చేశాడు? రెండో రోజుని ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటున్నారు. నిన్నటి రోజు ఇంకొక కొత్తడు యాడ్ అయ్యాడు. ఇద్దరు కలిసి పోట్లాడుకుంటుంటే, మా మీద నిన్న అధికారిగా నియమించిన వాడు ఎవడు అని నిన్న హత్యను బయట పెట్టేసాడు. అతను భయపడి పారిపోతూ వచ్చాడు.
దేవుని ఏర్పాటు సిద్ధపరచాలి, లేకపోతే అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా చేయాలి తప్పకుండా. సేవ అంటే కూడా మనం దేవుని బిడ్డలకు కూడా ఇతరులకు బుద్ధి చెప్పే స్థాయిలో ఉండాలి, ఇతరులకు సమాధానపరిచే స్థాయిలో ఉండాలి. ఎవరు కూడా ఒకరినొకరు దోచుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో రకంగా మనం దోచుకుంటాం, మనకు తెలియదు. సో మనుషుల్ని దోచుకుంటాం, దేవుని కూడా దోచుకుంటాం కదా. సేవకులు దోచుకోవచ్చు, లేకపోతే మిగిలిన వారు కూడా దోచుకునే ఆస్కారాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు వివరంగా చెప్పం, కానీ అది జాగ్రత్తగా మనం ఆ స్థితిలో లేకున్నట్లు జాగ్రత్తగా ఉంది. తర్వాత ఇట్టి క్రియలను బట్టి నా క్రోధం అగ్ని వలె బయలువెడలి ఆర్పలేకుండా మిమ్మను దహించు. అందుకని మన దేవుడు ఎవరండి? దహించు అగ్ని అంటారు. అగ్ని కాదు, ఎవరిని దహించు. కాబట్టి తర్వాత ఈ అగ్ని తీర్పుకి నా గుర్తు అన్నమాట. తర్వాత ఇదే చూశారండి. లోయలలో నివసించు దాన అంటే ఒక రాజ్యం, దాన అంటే ఒక దేశం, ఒక సంఘాన్ని స్త్రీగా పోలుస్తారు, లేకపోతే ఇస్రాయేల్ దేశాన్ని స్త్రీగా పోలుస్తారు, భారతదేశాన్ని స్త్రీగా, ఒక నేషన్ స్త్రీగా పోలుస్తారు. అయితే ఇక్కడ లోయలలో నివసించు దాన, మైదానమందలి బండ వంటి దాన, మా మీదికి రాగలవాడెవడు, మా నివాస స్థలంలో ప్రవేశించ ఎవరు రాదు. లోయల్లో. కాబట్టి వాళ్ళు దాక్కుంటున్నారు, దేవుని మాట వినకుండా. దేవుని ఉగ్రతను కూడా తప్పించుకోవడానికి, దేవుని తీర్పులు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? అందుకనే యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం వంకర దాన్ని తిన్నగా చేయటానికి, లోతైన దాన్ని చూడండి. ఎన్న వచనం చదవమ్మా. ప్రతి లోయన ఏం చేయాలన్నా? ఈ లోయ దేవుని ఉగ్రతను నుండి దాక్కోవడానికి కుదరదు. ప్రతి లోయ ఏం కావాలి? యేసుప్రభు వచ్చినప్పుడు ఈ వచనాన్నే చెప్పాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ప్రతి లోయను ఎత్తి చేయటానికి, ప్రతి పర్వతాన్ని ప్రతి పర్వతమును అణచవలెను అంటే హెచ్చించుకునేవారు అన్నమాట. అది ఏదోమీయులు కూడా ఏం చేస్తారు? నన్ను హెచ్చించుకుంటారు, పక్షి వాళ్ళు కదండి. కొండ శిఖరాలకు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి నన్ను పట్టుకోగలవాడెవరు, నన్ను దించగలవాడెవరు? సో వీళ్ళందరూ కూడా యేసుప్రభు, నీవు నేను కూడా క్రీస్తుని ఎరకముందు హెచ్చించుకున్నవారు, దేవునికి దూరంగా ఉన్నవారు. అయితే మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు దాక్కున్న వాళ్ళని పైకి తీసుకొచ్చాడు, గర్వించిన వాళ్ళని కిందకి. తర్వాత అమ్మా వంకర ఏంటంటే చక్కగాను. వంకర అంటే యథార్థత లేని వారు. యథార్థవంతులు ఏం కావాలి ఇప్పుడు? యథార్థత లేని వారు ఏం కావాలి ఇప్పుడు? సాతానికి ఏం లేదు, యథార్థత లేదు. దేవుడు నరుని ఎలా సృష్టించాడు? యథార్థవంతులు. నరులు ఏం చేశారు? సాతాను దగ్గర తంత్రాలు నేర్చుకున్నారు. అర్థమైంది? అబద్ధాలు ఎట్లా చెప్పాలి, ఎలా యుక్తి చేయాలి అని దేవుని ఎదురు కూడా యుక్తి చేస్తున్నారు. కాబట్టి దాని అంత తీర్పుకే కానీ నాశనానికి, నష్టానికి దేనికి కూడా అర్థమవుతుందండి. కాబట్టి కరుకు దాన్ని ఏం చేయాలంటే సమముగాను ఉండవాలి. అందుకనే
మత్తయి కూడా ఈ మాటల్నే యేసుక్రీస్తు ప్రభు విషయంలో, యోహాన్ విషయంలో ఆ విధంగా చెప్పటం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి నుంచి. సరే, పర్వాలేదు. అందుకనే మైదానం అందరూ బండదాన మా మీదకి రాగలవాడు దేవుడు రాలేడా? ఎక్కడ? అందుకనే దావీదు సత్యాన్ని గ్రహిస్తాడు. కీర్తన 139లో ఏమంటాడు? నేను నీ సముఖం నుండి ఎక్కడికి పారిపోతాను, ఎక్కడ దాక్కుంటాను కదండి. నా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడు అప్పుడే నీకు తెలుసు కదా. ఇప్పుడు నా తల్లి, నా తండ్రి నా పిండాన్ని వాడు చూడలేదు, కానీ ఆయనకి, దేవునికి తెలుసు. ఆయనకి మరుగైన చోటేది కూడా లేదు. కాబట్టి మనం కూడా దేవునికి భయపడాలి, కానీ మనుషులకి భయపడాలి. తర్వాత చదువుమ్మా. ఇంకా అయిపోయిందా? అనుకునే వారులారా, అనుకునే వారికే, అందరికీ కాదు. ఒకవేళ అలాగ అనుకోకపోతే మంచోళ్ళే. అయితే మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదు. దేవుడు క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు. నేను దాని అరణ్యంలో అగ్ని రగులబెట్టేదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ ఇదే యెహోవా. కాబట్టి దేవుడు మనుషులందరినీ తనకు విధేయులుగా ఉండాలని, దేవుని సేవ చేయాలని, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం? వాక్యం విన్నాం, మారుతావా లేదా? మారుతావా? మారాలి. లేకపోతే తప్పించుకుంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి వాక్యం చదవటం కష్టం, ప్రార్థన ఆరాధన చేయటం కష్టం, ఇవన్నీ కష్టం. అట్లా ఉండకూడదు. అయితే అలా ఒక అభ్యాసం చేసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. చేసుకుని ఆత్మీయ జీవితానికి ఇవ్వాల్సిందంతా ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనకు కూడా శరీరానికి కూడా ఆరోగ్యం ఇస్తాడు. కొన్నిసార్లు పరీక్షా పరిశోధనలతో కొన్ని బలహీనతలు గురైనప్పటికీ వాటి నుంచి విడిపిస్తాడు. ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుని ఆత్మీయ విషయాలకి ప్రథమ స్థానం. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు సరిగ్గా అర్థం చేసుకోవటానికి మనం మనసుని సిద్ధపరచుకోవాలి. ఓకే, అలా. సో ఇంటి దగ్గర చదివిన అర్థం కాదు, దేవుని మందిరానికి రాము, రాలేదేదో అనారోగ్యాన్ని బట్టో, అత్యవసరమైన పరిస్థితిని బట్టో, వాళ్ళు లింక్ పంపిస్తున్నామన్న టెక్నాలజీని బట్టి, దాన్ని కూడా వినని వారు చాలామంది. వింటున్నావా? యూత్ మీటింగ్ రాలేదు, విన్నావా? మరి నువ్వెవరు? లోయలో దాక్కున్నవాడిని కలుగులో ఉన్న పాముని ఏం చేస్తాడు? బయటికి తీసి చంపేస్తాడు. అట్లా తీర్మానం చేసుకోవాలి. ఓకే, రావాలి. రాకపోతే ఏం చేయాలి? రావాలి కంపల్సరీ. పాటలే పాడించాలి, మినిస్ట్రీ ఉంది. నువ్వే రాకపోతే ఎట్లా? అట్లా దయచేసి రండి. సో కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఏం చేయాలి? మనం మాట విని వదిలిపెట్టాలి, విని పాటించాలి. మనలో ఏమనకూడదు? దోచుకునేవాడు న్యాయంగా ఉండాలి. ఎవరైనా దోచుకుంటుంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? మనమే దోచుకుంటే కదా, అట్లా చేయకుండా జాగ్రత్త పడదాం. ఇవాళ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. ప్రార్థనలో వేరే మాటలు పెట్టుకోకుండా ఇవి పెట్టుకోండి చాలు. ఏ నోటికి వచ్చినాయి కాకుండా విన్న మాటలు పెట్టుకుంటే మీకు ప్రార్థన